రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ మోసాలకు చేసిస్తున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల పట్టణ పెద్దూరు గ్రామానికి చెందిన ఆతికం శివప్రసాద్ ఓ ఏజెంట్ ద్వారా మోసపోయి కంబోడియాలోని సైబర్ నేరాలు చేస్తున్న ఓ కాల్ సెంటర్లో ఇరుక్కున్నాడు. శివప్రసాద్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు వాట్సాప్ నెంబర్ ద్వారా మాట్లాడిన పోలీసులు వెంటనే కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుని యొక్క డీటెయిల్స్ తీసుకుని ఆరా తీశారు. దేశవ్యాప్తంగా సుమారు 500 నుంచి 600 మంది బాధితులతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి ప్రధాన నిందితుడిగా ఉన్న జగిత్యాల జిల్లాకు చెందిన కంచెల సాయి ప్రసాద్ అబీద్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు నిందితులు సదాకత్ షాదబ్ అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అరౌండ్ 4-5 days బ్యాక్ ఒక లేడీ వచ్చింది, ముసలైన ఆమె వచ్చింది. దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. సో పిటిషన్ ఏంటి అంటే వాళ్ళ కొడుకు కొన్ని రోజు ముందు కంబోడియాకి పోయారు. ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి, జగతియాల్ కోడిమేల ఏజెంట్ కాంటాక్ట్ చేసి 1,40,000 రూపీస్ కంబోడియా పోయారు. వాళ్ళ అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు, గుంజుకున్నారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. ఆఫీస్ లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్ లో మాట్లాడాను. అబ్బాయి ఏమంటున్నారు అంటే వాళ్ళతో అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతని లాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. రిలేటెడ్ టు SOTC ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్. టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్, కంబోడియాలో కంపెనీ నడుస్తుంది, లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాం. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఒక సీనియర్ IFS మేడం ఉంది. మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేసాము. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసింది, వాళ్ళకి రెస్క్యూ చేశారు.